హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. మన జీనియస్ పబ్లికేషన్ తరపున అండ్ జీనియస్ ఆన్లైన్ తరపున అండ్ నా తరపున గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంకా ఎగ్జామ్ వచ్చేసి ఫిలిమ్స్ వచ్చేసి దాదాపుగా 10 డేస్ ఆర్ 11 డేస్ మాత్రమే ఉంది. మరి ఇక చివరి దశలో ఎలా ప్రిపేర్ కావాలి, మీ ప్రిపరేషన్ కూడా నేను చివరి దశకు చేరిందని అనుకుంటున్నాను. చాలామంది అభ్యర్థులు మా యొక్క ప్రిపరేషన్ ఆ సబ్జెక్టులు కాలేదు, ఈ సబ్జెక్టులు కాలేదు, కొన్ని డేస్ ఇస్తే బాగుండు అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇప్పటికీ చాలా చదివేసినాము, ఇంకా చదవాల్సిన టైం లేదు, ఎందుకంటే గత 3-4 సంవత్సరాలుగా గ్రూప్ 1 ఫిలిమ్స్ కోసమే అంటే మెయిన్స్ కోసమే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కూడా ముఖ్యంగా మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ తోటి కొనసాగిస్తున్నారు. వాళ్ళు విజయపథంలో ముందుకెళ్తున్నారు. కొంతమంది రీసెంట్గా ఎంప్లాయీస్కి కొంచెం టైం లేకపోవడము, వాళ్ళ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందేమో అని అనుకున్నారు. వాస్తవం చెప్పాలంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఏ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయరండి. ఇప్పటి నుంచి టైం తీసుకుంటే నాకున్నటువంటి సమాచారం తెలుసుకుంటే ఏ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయరు. గ్రూప్ 2 కూడా కొన్ని పోస్టులు యాడ్ చేస్తారు. దాదాపుగా ఒక 500 పోస్టులు పెంచే అవకాశం ఉంది. ఒకవేళ వీలుని బట్టి వాళ్ళకు అంటే అభ్యర్థుల నుంచి చాలా ఒత్తిడి ఉంటే మాత్రం ఒకవేళ గ్రూప్ 2 అనేది నవంబర్ ఆర్ డిసెంబర్లో పెడతారు కావచ్చు, కానీ ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక అంశాన్ని అనుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అంటే సీఎం ఆఫీస్లో అన్న సమాచారాన్ని బట్టి చెప్తుంది ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ నుంచి క్యాలెండర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు, వాస్తవం చెప్పాలంటే. అందుకే వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. మీరు సీరియస్గా ప్రిపేర్ కండి, గ్రూప్ 2 కూడా సీరియస్గా ప్రిపేర్ కండి. ఈ యొక్క 9-10 రోజులు చాలా సీరియస్గా గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ కావాలి దానిపై మనం డిస్కషన్ చేద్దాం. రీసెంట్గా ఒక తెలిసిన మిత్రురాలు ఏం చేసిందంటే, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నాకు కాల్ చేయడం జరిగింది. అంటే పెద్ద మెసేజ్ చాటభారతం పెట్టింది. సార్, మీరు పోయినసారి గ్రూప్ 2 ఎగ్జామ్స్ అప్పుడు అంటే ఆగస్టులో జరిగిన గ్రూప్ 2 పోస్ట్పోన్ మూవ్మెంట్ అప్పుడు కొంచెం మీరు ఎక్కువగా దాంట్లో పార్టిసిపేట్ చేశారు, ఈసారి కూడా కొంచెం వీడియో చేస్తే బాగుండు అని నాకు మెసేజ్ పెద్ద చాటభారతం పెట్టారు. పెడితే దాన్ని చూసిన తర్వాత నేను ఆమెకు రిప్లై ఇచ్చిన. తర్వాత ఒక వీలైతే కాల్ చేయండి అమ్మ, 2 మినిట్స్ మీతో మాట్లాడతా అని చెప్పిన. ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ కావమ్మా, మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకునే ఉంటారు, ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ ఆల్రెడీ తీసుకున్నారు మీరు చెప్పారు. మీరు ఈ టైంలో కనుక మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటే ఈ 9-10 రోజులు మళ్ళీ ఇక్కడనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఒక చిన్నగా మంచిగా ఒక పద్ధతిగా చెప్పి, ఏమేమి సబ్జెక్టులు చదవాలి, ఇట్లా చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అయితే ఆమె చెప్పిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఉండడం వల్ల సోషల్ మీడియా నుంచి వచ్చేటువంటి అంటే గ్రూప్స్ వల్ల అక్కడ ఇంపాక్ట్ చెందింది. అసలు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది కావచ్చు, అయితే నాకు ఒక 1 మంత్ దొరుకుతుంది కావచ్చు అని చాలా ఇబ్బంది పడుతూ చెప్పింది అన్నట్టు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఆమె సిట్రాట్ అయింది, మంచిగా ప్రిపేర్ అవుతుంది. నాకు తెలిసి నేను చెప్పిన అంటే ఒక మాట్లాడిన 10 నిమిషాల తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత నాకు వీలైతే మెసేజ్ చేయమ్మా, ఎలా ప్రిపేర్ కావాలో చెప్తా అని చెప్పిన మంచిగా మోటివేషన్ చేసిన. తెల్లారి 4 గంటలకు మెసేజ్ చేసింది. చూసుకుంటే సార్, నేను చాలా మీరు కాల్ చేయకపోతే నేను చాలా నష్టపోయాను సార్ అని. ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం జరిగేటి అంతా అనర్థాలే. ఎందుకంటే ఎవరి స్వార్థం కోసం వాళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళ స్వార్థం కోసము ఏదేదో చెప్తారు. కాబట్టి మీ టైం అంతా వేస్ట్ చేసుకోకండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్పోన్ గ్రూపులలో ముఖ్యంగా తర్వాత ఆ గ్రూపులలో ఈ గ్రూపులలో ఉండకండి. కేవలం మీకు నచ్చితే ఎడ్యుకేషన్ ఛానళ్ళలో మాత్రమే ఉండండి. వీలైతే అన్నిటి నుంచి కూడా రిమూవ్ కాండి, వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ కాండి. ఏదైనా ఇంపార్టెంట్ సమాచారం ఉంటే మాత్రమే అందులో ఉండండి, ఓకేనా? అనవసరంగా ఉండి మీ టైం అంతా వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. గ్రూప్ 2 కైనా సరే, గ్రూప్ 1 మెయిన్స్ కైనా కూడా చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అది మాత్రమే ఆలోచించడం తప్ప అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేయకండి. ఎందుకంటే నాకు తెలిసి ఫోన్ తీసేసినా బెటరే. ఎందుకంటే ఫోన్ తీసేసి మీకు యూట్యూబ్ అవసరం ఉంటే ఆ యూట్యూబ్ తోటి ఎవరైనా ఇంపార్టెంట్ అవసరం ఉంటే సమాచారం ఇస్తారు కాబట్టి అది చూసుకోండి. అలాగనే ఎడ్యుకేషన్కి సంబంధించి కమ్యూనిటీ పోస్టులో అందరూ కూడా పెడతారు కాబట్టి అవి చూసుకోండి. అనవసరంగా ఆ సోషల్ మీడియాలో ఉండి మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? రైట్. ఈ 11 or 12 డేస్ ఎలా ప్రిపేర్ కావాలని చూసినప్పుడు మనకు నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఎక్కువగా అంటే ఎగ్జామ్ ఇంపాక్ట్ చూపించేది కరెంట్ అఫైర్స్ మాత్రమే. ఈ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా చదవాల్సినవి దాదాపుగా మనం చూసుకుంటే ఈ గ్రూప్ 1 ఫిలిమ్స్ చూసుకుంటే మనకు నవంబర్ నుంచి మే 15 వరకు చదవండి. మే 15 వరకు ఉన్న అంశాలు మొత్తం చదవండి. అన్నీ కూడా జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, తర్వాత జాతీయ అంశాలలో రాష్ట్రాల సమాచారం, తర్వాత పాలిటీ అంశాలు, తర్వాత తెలంగాణ అంశాలు, తర్వాత రాష్ట్రాల సమాచారం, తర్వాత చూసుకుంటే క్రీడలు, ఇట్లా అనేక అంశాలని సదస్సులు, సమావేశాలు ఇవన్నీ కూడా చూసుకుంటూ జస్ట్ ఒక 20 పేజీలు దాన్ని మీరు రాసుకొని పెట్టుకోండి. ప్రతి పేజీని కూడా అంటే
సదస్సులు సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఏ సదస్సు ఏ థీమ్తో జరిగింది, ఎక్కడ జరిగింది, అట్లా అన్నీ కలిసి ఒక 20-30 పేజీలు చేసుకోండి. మొత్తం కరెంట్ అఫైర్స్ నేను 9 మంత్స్ రిలీజ్ చేశా కదా, ఆ బుక్ తీసుకొని ఒకసారి మీ దగ్గర పెట్టుకొని చదువుకోండి. ఎందుకంటే ఆ బుక్ చాలా ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు తీసుకుంటున్న వాస్తవం చెప్పాలంటే అందరి దగ్గర కూడా ఉంది. ప్రజెంట్ అయితే అందరి దగ్గర కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల దగ్గర అందరి దగ్గర ఉంది. గ్రూప్ 1కి మీరు అనుకుంటున్నారు ఎంతమంది ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నారు? గ్రూప్ 1 సీరియస్గా చెప్పాలంటే మెయిన్స్కి వచ్చేసి ఒక 5 నుండి 10,000 మంది కంటే ఎక్కువ ప్రిపేర్ గారు. 5 నుండి 10,000 మంది ప్రిపేర్ గారు. ముఖ్యంగా బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే జస్ట్ 3-4 వేల మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సమాచారం అంటే తీసుకోవడంలో సమాచారం నాకు రాయలేనేమో నాకు భయం ఎక్కువ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే నువ్వు గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 మెయిన్సే చాలా ఈజీ. వాస్తవం చెప్పాలంటే నువ్వు గ్రూప్ 2 చదివితే నువ్వు గ్రూప్ 1 మెయిన్స్ ఈజీగా రాయవచ్చు. వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ముఖ్యంగా తీసుకునే సమాచారాన్ని మంచి పుస్తకాల ఎంపిక అనేది కంపల్సరీ ఉపయోగపడుతుంది. అయితే నేనేమంటుంటే మెయిన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రిలిమ్స్ గురించి కరెంట్ అఫైర్స్ అంశాలు బాగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి మీ యొక్క ప్రిలిమ్స్లో హైయెస్ట్ స్కోర్ రావడానికి మొదటి కారణం సబ్జెక్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఆ తర్వాత తీసుకుంటే రీజనింగ్ ఈ 10 రోజులు బాగా కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక 3-4 అవర్స్ పెట్టుకోండి. దానికోసం 3-4 అవర్స్ పెట్టుకొని అన్ని అంశాలని అందులో ఉన్నటువంటి డాటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా టచ్ చేయండి. పోయినసారి వచ్చిన 2 పేపర్లు తీసుకోండి. ఆ 2 పేపర్లు జిరాక్స్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని పోయినసారి ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి వాటి పెట్టుకొని దగ్గర పెట్టుకొని చేస్తే మీకు అక్కడ నుండి దాదాపుగా 20 ప్రశ్నలు వస్తే ఈసారి 20-25 రాకపోవచ్చు. నేను అనుకుంటున్నా 18, 16, 17 రావచ్చు అని అనుకుంటున్నా. కాబట్టి ఎందుకంటే వీళ్ళు బ్లూ ప్రింట్ అంటే ఫాలో అవుతారని అనుకుంటున్నారు. ఎందుకంటే పోయినసారి వాళ్ళు ఫాలో కాలేదు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ కల్చర్ ప్లేస్లో మొత్తం తెలంగాణ బిట్స్ ఇచ్చింది. వాస్తవం అట్లా ఇవ్వకూడదు. ఈసారి బ్లూ ప్రింట్ అంటే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క సిలబస్ ఏముంది ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ కాండి. పోయినసారి పేపర్ పట్టుకొని ఆ డాటా ఇంటర్ప్రిటేషన్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి రీజనింగ్లో అవి చూసుకొని ప్రిపేర్ కాండి. ఆ తర్వాత తీసుకుంటే మనకు ముఖ్యంగా తెలంగాణ స్కీమ్స్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి దాదాపుగా 5 నుండి 6 ప్రశ్నలు కంపల్సరీ ఉంటాయి. 5 నుండి 6 ప్రశ్నలు ఉంటాయి. తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పైన కూడా ఒక 5-6 ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్లో కంపల్సరీ వాళ్ళ గురించి చెప్పుకోవాలి. కాబట్టి ఎగ్జామ్లో తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ తెలంగాణ స్కీమ్స్ పైన ఫోకస్ చేయండి. పాత స్కీమ్స్ పైన అంత అవసరం లేదు. ఎందుకంటే ఏమి ఇవ్వడు. ఫస్ట్ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో అలాంటి బిట్స్ ఏమి ఇవ్వడు. ఇది టీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ పైన ఎలాంటి బిట్స్ రావు. ఎందుకంటే వీళ్ళకి ఎవరి గవర్నమెంట్ పైన చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొన్ని టీఆర్ఎస్లో మంచి స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా మిషన్ భగీరథ మంచి స్కీమే. ఆ స్కీమ్ పైన ఇవ్వడానికి ఉంటుంది. మిషన్ కాకతీయ అది కూడా మంచి స్కీమే. అది గ్రూప్ 1 కోణంలో ఉంటాయి. నాకు తెలిసి గ్రూప్ 1 కోణంలో ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్స్లో ఉంటాయి. ఎందుకంటే అక్కడ మాత్రమే ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. కాబట్టి మీరు వీటి పైన ఫోకస్ చేయండి. ఆ తర్వాత తీసుకుంటే తెలంగాణ కల్చర్ ఇంపార్టెంట్. ముఖ్యంగా తెలంగాణ ఇష్యూస్ పైన తెలంగాణ ఆశ్రిత కులాలపైన ముఖ్యంగా బిట్స్ చూసుకుంటే టీఎస్పీఎస్సీ నిర్వహించే అనేక ప్రశ్నపత్రాలను పరిశీలించినప్పుడు ఎక్కువగా తెలంగాణ కల్చర్లో ముఖ్యంగా ఆశ్రిత కులాలు ఏ కులాన్ని ఎవరు ఆశ్రయిస్తారు వాటిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా అందులో తీసుకుంటే మనకు జాతరల పైన ఈసారి రీసెంట్గా మనకు 2-3 జాతరలు జరిగినాయి. ఒకటి మేడారం జాతర, ఒకటి మనకు ఆదిలాబాద్లో జరిగినటువంటి నగోబా జాతర. ఈ 2 జాతరలు కూడా జరిగినాయి. వాటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటిపైన ఫోకస్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కట్టడాల నిర్మాణాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క శైలి ఎలా ఉంది, అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఆ ఏ జిల్లాలో ఉన్నాయి వాటి యొక్క నిర్మాణ శైలితో పాటుగా వాటి యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోండి. ఉదాహరణకు రామప్ప టెంపుల్ ఉంది, అది నీటిలో వేస్తే తేలుతుంది. అలాంటి ప్రత్యేకతలు తెలుసుకోండి. ఏ టెంపుల్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది, వాటి కట్టించిన రాజులు ఎవరున్నారు వాటి కూడా నేర్చుకోండి. ఆ తర్వాత చూసుకుంటే మనకు పండుగల పైన కూడా ఏ పండుగలు ఎప్పుడు వరుస క్రమం అడగవచ్చు. ఒక క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే మనకు గత పేపర్లో చూసుకుంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ తీసుకుంటే పండుగల యొక్క మాసాలు అడిగిండు. వాడు మాసాలు అంటే వరుస క్రమాన్ని అడిగిండు. మాసాలు ఇచ్చిండు. చాలామంది కూడా తెలియకపోవచ్చు ఏ పండుగ ఏ మాసంలో జరుగుతుంది అలా ఇచ్చిండు. అలాంటి అంశాలపైన ఫోకస్ చేయండి. మిగతా పాలిటీ చూసుకుంటే మనకు పాలిటీ అంశాలలో మనం చూసుకుంటే ఎక్కువగా రీసెంట్గా వచ్చినటువంటి మనకు మహిళా రిజర్వేషన్ బిల్లు పైన క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. దానిపైన ఉంటుంది. చూసుకుంటే ఆ బిల్లు పైన క్వశ్చన్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా గతంలో చూసుకుంటే మనకు గవర్నర్ ఇష్యూ నడిచేటప్పుడు ఏది 2 సార్లు కూడా గ్రూప్ 1 ఫిలిమ్స్ జరిగినప్పుడు గవర్నర్ ఇష్యూ జరుగుతుంది. కాబట్టి గవర్నర్ ఇష్యూ పైన క్వశ్చన్ వచ్చేసినాయి. కానీ ఈసారి అలా కాకపోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థలు వాటి యొక్క ఆర్టికల్స్ రావచ్చు. అంతేకాకుండా ప్రతి ఎగ్జామ్ పేపర్లో తీసుకుంటే మనకు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక ఆదేశిక సూత్రాలు, అంతేకాకుండా ప్రాథమిక విధులపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఈసారి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రపతి పైన బిట్లుండే అవకాశం ఉంది. కొంచెం రాష్ట్రపతి పైన బిట్లుండే అవకాశం ఉంది. వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఏ అంశాల మీద ఫోకస్ చేయండి అంశాల మీద ఫోకస్ చేయండి. అంతేకాకుండా ముఖ్యంగా తీసుకుంటే మనకు
తీసుకుంటే భారత రాజ్యాంగం మొత్తం తీసుకుంటే మనకు 73, 74 రాజ్యాంగ అమెండ్మెంట్స్ విధమైన క్వశ్చన్స్ ఎప్పుడే ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. వాటిపైన ఫోకస్ చేయండి. జస్ట్ ఆర్టికల్స్ ఏమున్నాయి ఈ యొక్క రాజ్యాంగం ముఖ్యంగా 73, 74 రాజ్యాంగ సవరణలు అంటే ప్రవేశపెట్టడానికి తీసుకొచ్చిన కమిటీస్ ఏమున్నాయి, ఇది అశోక్ మెహతా కమిటీ అయితేంది, బలవంతరాయ్ కమిషన్ అయితేంది, అలాంటి కమిటీస్ పైన కొంచెం ఫోకస్ చేయండి. ఏ కాలంలో ఎవరి కాలంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చాయి ఆ యొక్క ఆర్టికల్స్ చూసుకోండి. పైన చాలా కంపల్సరీ ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత ఆర్టికల్స్ యొక్క ప్రతి అంశం కూడా చూసుకోండి. ఎందుకంటే రీసెంట్గా 243I ఎందుకంటే అది మనకు చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక సంఘము న్యూస్లో ఉంది. అంతేకాకుండా ప్రణాళిక అధ్యక్షుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది కూడా ఆర్టికల్స్లో ఉన్నాయి. కాబట్టి ఆ ఆర్టికల్స్ ఏమున్నాయి కూడా చూసుకోండి, వాటిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు రాజ్యాంగ రచన చూసుకుంటే ఎప్పుడు ప్రారంభమైంది అది చూసుకోండి. తర్వాత ప్రవేశికలోని ముఖ్యాంశాలు, ముఖ్యంగా ఆ ప్రవేశికలోని ముఖ్యాంశాలు. అంతేకాకుండా ఆర్టికల్ 2 or 3 చూసుకోండి. ఎందుకంటే మన యొక్క సరిహద్దులకు సంబంధించి అక్కడి నుంచి బిట్లు పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆ ఇష్యూ నడిచింది కొన్ని రోజుల క్రితం, కాబట్టి వాటి నుంచి వస్తుంది బిట్లు. ఆ తర్వాత చూసుకుని సైన్స్ అండ్ టెక్నాలజీలో జస్ట్ పైన చూసుకోండి. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు చూసుకుంటే ముఖ్యంగా జనరల్ సైన్స్లో తీసుకుంటే బయాలజీలో బిట్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయి అంటే గత 2 పేపర్లు చూసినప్పుడు మనకు 2 పేపర్లు వ్యాధుల పైన, నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్ పైన, ఆ తర్వాత తీసుకుంటే పై యొక్క ముఖ్యంగా బాటనీలోని కొన్ని అంశాలు, శాస్త్రీయ నామాలు, వాటి యొక్క ఉపయోగాలపైన బిట్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఫిజిక్స్ తీసుకుంటే మనకు అయస్కాంతత్వము, ధ్వని, కాంతి అలాంటి లెసన్స్ పైన ఎక్కువ వస్తున్నాయి, వాటి యొక్క శాస్త్రీయ నామాలు. అంతేకాకుండా ముఖ్యంగా తీసుకుంటే ఫిజిక్స్ నుంచి తీసుకుంటే ముఖ్యంగా వాటి యొక్క ఉపయోగాలు, ముఖ్యంగా అయస్కాంతత్వం యొక్క ఉపయోగాలు ఏమున్నాయి, తర్వాత వాటి యొక్క ధర్మాలు ఏమున్నాయి, వాటిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. అక్కడ కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీలో కూడా మనకు మూలకాలకు సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలు, తర్వాత వాటి యొక్క యూజెస్, వాటి ఏ పేరుతో పిలుస్తారు, వాటిపైన క్వశ్చన్స్ పోయిన 2 పేపర్లు కూడా అవే ఉన్నాయి. ఇక జాగ్రఫీ తీసుకుంటే, ఇండియన్ జాగ్రఫీ తీసుకుంటే బిట్స్ చూసుకుంటే మనకు ఇండియన్ జాగ్రఫీ తీసుకుంటే వాడి ఎక్కువ నైసర్గ స్వరూపం పైన ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా హిమాలయస్ అండ్ రివర్ సిస్టమ్ పైన ఎక్కువ బిట్స్ ఇచ్చాడు. ఆ బిట్స్ యొక్క ప్రాధాన్యత గమనించండి. ఎక్కడ ఎత్తైన ప్రదేశాలు ఏమిటి, తర్వాత వాటి యొక్క నదులకు సంబంధించి ఉపనదులు ఏమిటి, ఆ యొక్క కట్టడాలు అంటే ముఖ్యంగా నదుల పైన ఏ కట్టడాలు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, వాటి యొక్క రాష్ట్ర పరిధి ఎంత ఉంది, వాటిపైన క్వశ్చన్స్ వచ్చాయి. పేపర్ అన్ని చూసినప్పుడు మనం గమనించవలసిన విషయం అది కనబడుతుంది అన్నట్టు. అంటే మీరు అక్కడక్కడ టచ్ చేస్తే ఏదైతే మాట్లాడుతున్నామో అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తే కొంచెం మనకు ఒక ఐడియా వస్తుంది, దానివల్ల ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇండియన్ వరల్డ్ జాగ్రఫీ చూసుకుంటే వరల్డ్ జాగ్రఫీలో వాడు పోయినసారి ఎక్కువగా మనం తీసుకుంటే సముద్ర శాస్త్రం పైన క్వశ్చన్స్ ఇచ్చాడు. అలాగే తర్వాత భూ అంతర్నిర్మాణం పైన క్వశ్చన్స్ ఇచ్చాడు. వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి. తర్వాత సంబంధించి విశ్వం పైన కూడా, ఎందుకంటే వార్తలు ఉంటున్నాయి కాబట్టి విశ్వం పైన చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు తెలిసిందే, ఎందుకంటే ఈ మధ్యలో చంద్రయాన్ 3 అయితేంది, తర్వాత PSLV C-58 అయితేంది, చాలా అంశాలు పుష్పకు ప్రయోగం అయితేంది. ఆ ప్రయోగాల యొక్క ప్రాధాన్యత క్రమం ఎలా ఉంది, తర్వాత అంతేకాకుండా అంశాలపైన ఫోకస్ చేయండి. రైట్, అది దానికి సంబంధించి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్లో మనకు రీసెంట్గా పొల్యూషన్స్ అనే దానిపైన ఎక్కువ బిట్స్ కనబడుతున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యంకి సంబంధించి, పొల్యూషన్స్కి సంబంధించి మనకు చూసుకుంటే గాలి కాలుష్యం అయితేంది, తర్వాత జల కాలుష్యం అయితేంది. మనకు గాలి కాలుష్యంలో ముఖ్యంగా వాయువులు ఎలా ఉన్నాయి, ఏ వాయువులు, తర్వాత జల కాలుష్యంలో దాని వాయువులు ఏంటి, తర్వాత అట్లాంటి అంశాలపైన ముఖ్యంగా తీసుకుంటే చూసుకోండి. తర్వాత రేడియో ధార్మికత పైన కూడా ఎక్కువగా, గ్లోబల్ వార్మింగ్ పైన కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, భూతాపం పైన క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిపైన ఫోకస్ చేయండి. తర్వాత అందులో చూసుకుంటే మనకు విపత్తు నిర్వహణ అంశాలను తీసుకుంటే మనకు విపత్తు నిర్వహణ ముఖ్యంగా తీసుకుంటే మనకు రీసెంట్గా వచ్చిన అంటే తుఫాన్స్ ఏమున్నాయి, రీసెంట్గా వచ్చినటువంటి భూకంపాలు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఆ భూకంపాలు ఎదుర్కొంటుంది ప్రదేశాలు ఏమున్నాయి, వాటిపైన. అంతేకాకుండా ఈ యొక్క సదస్సులు అంటే ముఖ్యంగా విపత్తులకు సంబంధించి సదస్సులు జరుగుతాయి, కొన్ని సమావేశాలు జరుగుతాయి, సేండే సదస్సులు అని, అట్లాంటి సదస్సులు జరుగుతాయి. వాటి యొక్క ప్రాధాన్యత ఏమున్నాయి చూసుకోండి. అంటే ముఖ్యంగా అట్లాంటివి చూసుకోండి. నిజంగా మళ్ళీ చూసుకుంటే మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో రీసెంట్గా COP28 సదస్సు జరిగింది, ఏది దుబాయ్లో జరిగింది. అలాంటి సదస్సులపైన కొంచెం ఫోకస్ చేయండి. మాంట్రియల్ సదస్సు అయితేంది, అట్లాంటిపైన ఫోకస్ చేయండి. ప్రోటోకాల్స్ అయితేంది, అట్లాంటిపైన ఎక్కువగా చూస్తే బిట్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది దానికి సంబంధించి. ఇలా ముఖ్యంగా వీటిపైన ఫోకస్ చేస్తూ నేను చెప్పే 5 అంశాలపైన బాగా ఫోకస్ చేయండి. ఒకటి కరెంట్ అఫైర్స్ అంశాలపైన ఫోకస్ చేయండి. ఈ 10 రోజులు కూడా కరెంట్ అఫైర్స్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ కల్చరు చాలా వెరీ ఇంపార్టెంట్. ఇవి కనుక చదివిన పోతే 90+ ఖచ్చితంగా వస్తాయి. నీకు ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉంటుందని అడగవచ్చు. ఈసారి కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఎందుకు తక్కువ ఉంటుంది అంటే పోయినసారి రిజర్వేషన్స్ ఉన్నాయి.
రిజర్వేషన్స్ ఉండి చాలామంది అభ్యర్థులలో ముఖ్యంగా బీసీ కమ్యూనిటీ వాళ్ళు ముఖ్యంగా చాలామంది క్వాలిఫై కాలేదు. ఎందుకంటే పోయినసారి వాళ్ళ రిజర్వేషన్ అంతా కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు ఎక్కువగా. కాబట్టి ఈసారి అలా ఉండదు, ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి బీసీ వాళ్ళకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది. చాలామంది పోయినసారి గ్రూప్ 2 కేసులు ఎక్కువ ప్రాధాన్యత అంటే కనిపించిన విషయం ఏంటంటే బీసీ కమ్యూనిటీ వాళ్ళే ముందుండి తిరిగారు వాస్తవం చెప్పాలంటే, నేను చూసినా కదా. కాబట్టి ఈసారి అలా ఉండకపోవచ్చు. కాబట్టి ఈసారి ఎక్కువ అంటే ఈసారి మనకు 563 పోస్టులు కాబట్టి దాదాపుగా 28,000 చేంజ్ కావాలి ఓపెన్లో. కానీ ఈసారి ఆ కమ్యూనిటీలో ఎవరైతే క్వాలిఫై గారో, ఉదాహరణకి బీసీ కమ్యూనిటీ తీసుకుందాం, ఏదైనా క్యాస్ట్ బీసీడీలో దాదాపుగా అంటే 1100 మంది క్వాలిఫై కావాలి. ఇక్కడ ఈ 2,800-500 మంది తీసుకునేటప్పుడు 1100 మంది క్వాలిఫై కావాలనుకోండి. ఇక్కడ క్వాలిఫై అయింది 2,800-500 మందిలో 800 మంది అనుకోండి, మిగతా 300 మందిని తీసుకుంటారు. అట్లా ప్రతి కమ్యూనిటీలో తీసుకుంటారు. కాబట్టి ఈసారి కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈసారి అంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 30,000 పైన ఉంటారు. ఎందుకంటే ఈసారి క్వాలిఫై అయ్యే వాళ్ళంతా కూడా 30,000 పైన ఉంటారు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది క్వాలిఫై ఎగ్జామ్ అనేది ప్రిపేర్ కాండి. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 1 మెయిన్స్ చాలా ఈజీ. మీరు ఎక్కడ కోచింగ్ పోవాల్సిన అవసరం లేదు. సొంతంగా చదువుకుంటే ఇక్కడ వస్తుంది. అందరూ చాలామంది మీ యొక్క అవసరాన్ని పెట్టుకొని చాలా డబ్బులు సంపాదించుకుంటారు. అట్లాంటి వాటికి తొందరపడకండి. చాలా ఈజీ అని చెప్తున్నాను. మీకు 2-3 సార్లు ప్రిపేర్ అయితే మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ మీరు చివరి దశలో ఉన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు చివరి దశలో ఉన్నారు కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మెయిన్స్ ఎలా చదవాలని ఒక ఆలోచన కూడా మీకు వచ్చి ఉంటుంది. కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఎవ్వరికేం రాదు మార్కెట్లో వాస్తవం చెప్పాలంటే. వాడు మనం రాసిన పుస్తకాలు తీసుకొని మీ ముంగట వచ్చి నా 2 సార్లు ప్రిపేర్ అయ్యి మీకు చెప్తాడు. అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకోండి. అదే నువ్వు చదువు, అదే నువ్వు రాయి. కాబట్టి అది నీకు వస్తుంది. కానీ ఎవరిదైనా సరైన గైడెన్స్ తీసుకోండి. అంటే ఎలా రాయాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి, దాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ ఉంటే వాళ్ళతో దించుకోండి. అంతేగాని టైం అంతా వేస్ట్ చేసుకోకండి. ఇన్స్టిట్యూషన్లో వెళ్ళి ఆడ కూకొని వాడు రాసే సొల్లు అంతా విని వానికి ఏం రాదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒక్కొక్కరు వీడియోలు చూస్తుంటే మరీ ఇంత దరిద్రంగా ఉన్నారు చంద్రబాబు అని. ఎందుకంటే నాకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఈ యొక్క 10 రోజులు మాత్రము ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. ఈ యొక్క 10 రోజులు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. ముఖ్యంగా సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఏమైతుందంటే ఏదో విషయం పైన డిస్కషన్ చేస్తుంటే అది చిన్నదై పెద్దదై నీ మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. దీనివల్ల నీ యొక్క ఆలోచన చర్యలు కూడా మారిపోతుంది. రీసెంట్గా తెలంగాణ మూమెంట్ సమగ్ర తెలంగాణ పుస్తకం రిలీజ్ చేశాం కదా. దానికోసం కొంతమందిని తీసుకుని పోయినా. అక్కడికి కొంతమంది పోస్ట్పోన్ కోసమని కోదనంశ దగ్గరికి వచ్చిండు. వాళ్ళు నాతో వచ్చిన వాళ్ళందరూ సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాస్తవం చెప్పాలంటే. చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు పెట్టినా కూడా ఎగ్జామ్ వాళ్ళకు 100 దాటేటట్టు కొంతమంది ఉన్నారు అన్నట్టు వాస్తవం చెప్పాలంటే. వాళ్ళు ఇలాంటివి వాళ్ళు మాట్లాడే విధానం చూసి వీళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయిండు. వాడిని రాకుంటే బాగుండు అక్కడికి. తర్వాత కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడి వాళ్ళని మోటివేషన్ చేసి మళ్ళీ ఇలాంటి కామన్ ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఎదిగే క్రమంలో చాలా అంశాలు ఇట్లా వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం కూడా వాటిని పక్కగా పెట్టేయాలి. ఏది అవసరమో మనకు అదే తీసుకోవాలి. అనవసరమైన విషయాలను తీసుకొని నువ్వు పట్టుకొని ముందుకెళ్ళామనుకో నువ్వు ముందుకెళ్ళలేవు. కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క 10 డేస్ మంచిగా ఉండండి. ఎందుకంటే ప్రిపరేషన్లో నీకు చదివింది ఎక్కాలంటే కంపల్సరీ నేను చెప్పే రోజు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నడవండి. మార్నింగ్ ఒక 20 మినిట్స్ వాకింగ్ చేయండి. ఈవినింగ్ కూడా ఒక 20 మినిట్స్ వాకింగ్ చేయండి. ప్రశాంతంగా 10 నిమిషాలు సూర్య నమస్కారాలు అంటే మామూలుగా సూర్యునికి ముందు ఉండి మీ యొక్క ఫేస్ని పెట్టినా కూడా మీ యొక్క ఫేస్లో చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వాస్తవం చెప్పాలంటే. అట్లా ఒక రోజు ఈ 10 డేస్ ఇట్లా చేయండి. చాలా చాలా బెటర్ ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఒక 6 నుండి 6 to 7 అవర్స్ నిద్రపోండి మంచిగా ప్రశాంతంగా. నైట్ 5 గంటలు పోయినా మధ్యాహ్నము 2 గంటలు పోండి. ఎందుకంటే ఎప్పుడు చదువుతూనే ఉండండి. ఇంకేం పని లేదు. చదువుతూనే ఉండండి. అట్లా మీకు ఈజీగా అయిపోతుంది. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ 10 డేస్ కనుక మీరు ఎవరితోటి సంబంధాలు పెట్టుకోకండి. జస్ట్ పుస్తకాలతో మాత్రమే సంబంధం పెట్టుకోండి. అనవసరంగా ఎవరితో సంబంధాలు పెట్టుకుంటే టైం అంతా వేస్ట్. వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. వాళ్ళతో మాట్లాడడం కూడా మీకు అన్నీ వేస్ట్ వాస్తవం చెప్పాలంటే. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ ఈ 4-5 రోజు ఉన్నటువంటి టైంని సద్వినియోగం చేసుకోండి. 14-15 గంటలు చదవండి. చదివిన దాన్ని ఒక పెన్లో పెట్టుకొని రాసుకుంటూ పోతే మీకు ఈజీ అయిపోతుంది. ఒకసారి చిన్నపాటి రివిజన్ ఇచ్చుకోండి. మనం ఒకసారి చదివిన తర్వాత 2 గంటలకు 3 గంటలకు ఓకే చదివినామా ఇదాన్ని ఒక ఆలోచన తీసుకొచ్చుకోండి. దాని వల్ల రీకాల్ అవుతుంది, ఎక్కువగా గుర్తుంటుంది. కాబట్టి దాన్ని వినియోగించుకోండి. ఈ 10 డేస్ కూడా
ఈ 10 డేస్ కూడా లైట్ ఫుడ్ తీసుకోండి. బయటికి వెళ్ళి అనవసరంగా ఏది పడితే చెత్త తిని మీ మైండ్ని మీ హెల్త్ని ఖరాబ్ చేసుకోకండి. అనవసరంగా అంటే బిర్యానీ లాంటివి అవన్నీ తీసుకుంటే కూడా మీరు చదవలేకపోతారు. అవసరం వస్తే టైం దొరికినప్పుడు మీరే మంచిగా మంచిగా తిని మంచిగా చదువుకోండి అంతే. ఎందుకంటే మనం చేసుకున్న వంట చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మంచిగా అంటే వెజిటేబుల్ తీసుకొచ్చుకొని మంచిగా వండుకొని తినండి. ప్రశాంతమైన వాతావరణం చదవండి. ఎందుకంటే 90 డేస్ ఉంది, 90 స్కోర్ రావాలంటే ఈ 9 డేస్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. ఓకేనా, మంచిగా సద్వినియోగం చేసుకోండి. మెయిన్స్లో మంచిగా కలుద్దాం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ పైన నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ రైటింగ్ పెడతాను. కాబట్టి పెద్ద ఫీజు కూడా ఏం పెట్టాను. ఎందుకంటే నేను కూడా చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవాడిని కాబట్టి అభ్యర్థుల యొక్క కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి నేను రాయడంలో చాలా బాగా రాస్తాను. నాలాగా ఎవరు రాయరని అనుకుంటున్నాను. ఎందుకంటే అందుకోసమే నేను చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అయినా, తెలంగాణ హిస్టరీ అయినా, తెలంగాణ కల్చర్ అయినా, ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ అయినా, ఇవన్నీ పుస్తకాలు నా చేతి నుండి వచ్చినాయి. అన్నీ కూడా నెంబర్ 1 పుస్తకాలు. ఇండియన్ హిస్టరీ అయినా సరే, ఇండియన్ జాగ్రఫీ అయినా సరే కూడా అన్ని నెంబర్ 1 పుస్తకాలు మార్కెట్లో. కాబట్టి రాయడంలో బాగా రాస్తాను కాబట్టి నా యొక్క ఆలోచన విధానాన్ని మీకు ఇస్తాను కాబట్టి మీరు ఆ గ్రూప్ 1 మెయిన్స్లో మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మూమెంట్ అయినా, ఇండియన్ హిస్టరీ అయినా, తెలంగాణ హిస్టరీ అయినా దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం నేను ఇస్తాను. దాదాపుగా 250 మార్కుల వరకు నేను చెప్తాను. కాబట్టి ఎక్కువ పెద్ద అంటే అమౌంట్ ఏమి తీసుకోను. ఎందుకంటే నేను కూడా గైడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు కూడా టైం ఉన్నది. కాబట్టి ఆ పుస్తకాలన్నీ కూడా అయిపోయినాయి. ఎకానమీ కూడా పుస్తకం రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేసేవాడిని కానీ ఎకానమీ అంతా రెడీ ఉంది. ఎగ్జామ్ అయిపోయాక, ఫిలిమ్స్ అయిపోయాక 12th or 13th మార్కెట్లోకి వస్తుంది. ఎందుకంటే బుక్ అంతా వర్క్ అయిపోయింది. ఇప్పుడు పుస్తకం రిలీజ్ చేసినా కూడా స్టూడెంట్ మార్కెట్లోకి వచ్చి తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే చదువుతున్నాడు. అనవసరంగా ఆ బుక్ రిలీజ్ చేసి టైం వేస్ట్ చేయలేను నేను. ఎందుకంటే మళ్ళీ దీన్ని ఫోకస్ చేస్తారు. బుక్ తీసుకున్న తర్వాత దీనిలో ఉన్న అంశాలు చూస్తారు. కాబట్టి అనవసరమైన టైం వేస్ట్ చేయలేను. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ చదవండి. లాస్ట్గా చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదవండి, రీజనింగ్ చేయండి, తెలంగాణ స్కీమ్స్ చేయండి. వీటితోటి మీ మంచి స్కోర్ వస్తుంది. మిగతా అంశాలపైన నీకు ఇండియన్ జాగ్రఫీ పైన 15 ప్రశ్నలు అయితే 5 ప్రశ్నలు చేయలేవా? ఇండియన్ హిస్టరీ పైన 15 ప్రశ్నలు అయితే 5 ప్రశ్నలు చేయలేవా? అట్లనే ఎకానమీ పైన 10 ప్రశ్నలు వస్తే కనీసం 5 ప్రశ్నలు చేయలేవా? నువ్వు చదివి ఉన్నావు, ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపేర్ అయినావు, అన్నీ ప్రిపేర్ అయినావు. నువ్వు చేయగలుగుతున్న ధీమతోటి నువ్వు ఎగ్జామ్స్కి వెళ్ళు. 90+ వస్తాయి. ఈసారి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా ప్రిపరేషన్ చేయండి. ఏదైతే నేను చెప్తున్నానో వాటిపైన ఫోకస్ చేయండి. ఓకేనా? ఒక చిన్న విషయం మర్చిపోయినాను. మన జీనియస్ ఆన్లైన్ అండ్ పబ్లికేషన్ తరఫున టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం. గ్రూప్ 1కి సంబంధించి దాదాపుగా 10 టెస్టులు ఉంటాయి. అన్నీ కూడా గ్రాండ్ టెస్టులు ఉంటాయి. తర్వాత సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చినాం. దీనికి సంబంధించి తెలంగాణ కల్చర్ పైన దాదాపుగా 180 ప్రశ్నలు ఇచ్చాను. అలాగే ఆ సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ పైన కూడా అన్ని మంత్స్ వైజ్ అంటే అంశాల వైపు ఇచ్చాము. ఇట్లా జాతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, తర్వాత అట్లా అన్ని అంశాలపైన డివైడ్ చేసి ఇచ్చాము. మీరు వీలైతే ఆ కోర్సు తీసుకొని ఒక్కసారి చూడండి. జస్ట్ 169 రూపాయలు మాత్రమే ఉంటుంది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఉపయోగకరం అయితేనే చెప్తాను, లేకపోతే నేను అనౌన్స్మెంట్ అసలే చేయను. ఎందుకంటే అనౌన్స్మెంట్ చేయను. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీలైతే ఆ టెస్ట్ని తీసుకొని రాయండి. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని కూడా రీసెంట్ అంశాలను తీసుకొని బేస్ చేసుకొని అన్ని కూడా మంచి క్వశ్చన్స్ ఇచ్చాము. మీరు ఏదో ఒక అంశం నేర్చుకుంటే కూడా మన తెలంగాణ స్కీమ్స్ నేర్చుకున్నా అక్కడ ఒక 60 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత తెలంగాణకు సంబంధించిన సమాజం కల్చర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఒక 180 ప్రశ్నలు ఇచ్చినాం. మొత్తం సబ్జెక్ట్ వైజ్ ఇచ్చినాం. మంచిగా అంశాలు ఏ టాపిక్ ఆ టాపిక్ ఇచ్చేసి మంచిగా ఇచ్చినాము. ఆడ కూడా అట్లా ప్రిపేర్ అయినా కూడా మీకు స్కోర్ మంచిగా ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి 2 టెస్టులు పెట్టాము. ఆ 2 టెస్టులు కూడా అక్కడ నుంచి రాసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ఒక 6 నుండి 7 టెస్టులు పెట్టాము. అవి కూడా మంచిగా రాసుకోవచ్చు. ఇక్కడ ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల నీ పైన ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి వీలైతే తీసుకోండి, కంపల్సరీ తీసుకొని రాస్తే కూడా బెటర్. ఎందుకంటే నేను అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ వీడియో అయిపోయిన వెంటనే అన్ని ఎగ్జామ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. లాస్ట్ అవకాశం, చివరి అవకాశం కాబట్టి వినియోగించుకోండి. ముందుగా అందరు కూడా మంచిగా ఎగ్జామ్ రాయండి, ప్రశాంతంగా రాయండి. నీకు 60 నుండి 70 మార్కులు వచ్చినా క్వాలిఫై అవుతారు. 65 నుండి 75 మార్కులు వచ్చినా కూడా 70 వచ్చినా కూడా క్వాలిఫై అవుతావు. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకుంటారు. ఈసారి బాధపడాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్కి వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి ఈ 10 రోజులు. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. రైట్.